హలో మిత్రో, నార్మల్ వ్లాగ్స్ కి స్వాగతం. మార్నింగ్ వాక్ అని వెళ్ళిన మా ఫ్రెండ్స్ తో గ్రౌండ్ నుండి వాళ్ళతో వచ్చేసాడు మా ఇన్స్టిట్యూట్ కి చోటా చింటూగాడు. తెలియక తప్పిపోయి వచ్చేసాడు కదా, వాడి కోసం వాళ్ళు ఎతుకుతుంటారు అనేసి వాడిని తీసుకెళ్లి గ్రౌండ్ లో వదిలేశాను. వాడిని అక్కడ వదిలేసి వచ్చేసరికి నా క్లాస్ టైం అయిపోవడంతో నాకు ఈ రోజు చెక్కేస్తారని అర్థమైపోయింది. 3 days భారీ వర్షాల తర్వాత ఈ రోజే సూర్యుడు బయటకు వచ్చాడు. ఇంకా డ్రోన్ ఎగరేయడానికి ఇదే మంచి టైం అనుకుని మమ్మల్ని అందరినీ డాబా మీదకి తీసుకొచ్చేసారు మా సార్ ఏదో ఇన్స్ట్రక్షన్ చెప్పి డ్రోన్ గాలి ఎగరేయిస్తే మా ఫ్రెండ్స్ అందరు కలిసి పైలట్ కిందకి దింపు అని అరుస్తున్నారు. డ్రోన్ 30 minutes చార్జ్ వస్తుంది కాబట్టి మళ్ళీ రీఛార్జ్ అయ్యేలోగా లైట్ రూమ్ ని కవర్ చేసేద్దాం అనేసి లైట్ రూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరి సిస్టమ్ లో లైట్ రూమ్ ఇన్స్టాల్ చేశాను, నేను నా సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవడం మర్చిపోయాను. ఈలోగా మా వాడు ఆల్రెడీ ఒక అమ్మాయిని ఎడిట్ చేసేయడం స్టార్ట్ చేశాడు. ఒక్క ఫోటోనే ఎడిట్ చేశాను, ఇంకొన్ని చేసిస్తారా అంటే లేదు నాకు సిస్టమ్ ఇచ్చేయన్స్ అంటే మా వాడికి సిస్టమ్ ఇచ్చిన తర్వాత వాడి చేతిలోకి వెళ్ళాక అది రెస్పాండ్ అవడం మానేసింది. రెస్పాండ్ అవుద్దేమో అనుకుంటే కనీసం రెస్పాన్స్ కూడా లేకుండా అలానే స్టక్ అయి ఉండిపోవడంతో ఈలోగా కరెంట్ పోయింది. ఎవరు వచ్చిన తర్వాత అందరూ 5D కెమెరా పట్టుకుని బయటకు వెళ్ళిపోతే మేము కూడా లోపల 5300 తో ప్రాక్టికల్ చేసుకుంటామంటే ఓకే అన్నారు మా సార్. మాలో ఒకరిని మోడల్ గా కూర్చొని పెట్టుకుని ఇంకొంతమంది ఫ్రెండ్స్ సహాయంతో లైటింగ్ ని సెటప్ చేసుకుని వాడిని ఫోటోలు తీయడం కోసం నేను పడ్డ పాటలు తీసిన నాకు తీయించుకున్న వాడికి లైట్లు పట్టుకుని మా ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు. కూర్చొని నిలబడి కాకుండా ఎలా పడితే అలా ఫోటోలు తీయొచ్చు, తీసినా సరే అద్భుతంగా వస్తాయని ఈ రోజు ఫోటోషూట్ వాడి కోసం చేసినందుకు మా అందరికి క్లారిటీ వచ్చేసింది. ఇంకా అలా బయటకి వెళ్లి స్నాక్స్ తినేసి రూమ్ కి వచ్చి రికార్డ్ రాసుకున్నారా అన్నయ్య అంటే లేదు కాసేపు అలా బయట గాలి పీల్చుకుని వద్దాం అనేసి వాడు తిప్పాడు చూడు, చిలకపాలెం అని హెచ్చర్ల అని అటు కాదు ఇటు కాదు మొత్తం చాలా రచ్చ. ఈ రోజు బ్లాగ్ కి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.